508 సంవత్సరాల క్రితం పూనా నగరం పక్కన ఉన్నటువంటి భీమా నది పక్కన ఆనాటి ఉన్నటువంటి కులతత్వవాదులైనటువంటి పేష్వాల చేత అణచివేయబడ్డటువంటి మహర్ సైనిక యోధుల మధ్యలో జరిగినటువంటి ఆ యుద్ధం లోపల జనవరి 31 తారీఖు రాత్రి 12 గంటలకు 500 మంది అంబేద్కర్ సమాజానికి సంబంధించినటువంటి సైనికుల యొక్క విజయము కొంత వేలాది మంది ఉన్నటువంటి ఆ పేష్వా కుల సైన్యాన్ని ఏదైతే వాళ్ళు పరాజితం చేసిర్రో మళ్ళీ ఈరోజు భారతదేశంలో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంబేద్కర్ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుధాలు పట్టాల్సినటువంటి సమయము ముందున్నది. తప్పకుండా అంబేద్కర్ సమాజం అందరూ కూడా ఆయుధాలు పట్టి తగు జవాబు ఇవ్వడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తించాలని అంబేద్కర్ సమాజాన్ని మొత్తం కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో భీమ్ కోరేగాం శౌర్య దినము జరుపుకోవడం జరుగుతుంది. 1/1/1818 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే గ్రామంలో మహార్ సైన్యము బ్రిటిష్ సైన్యము పీష్వా బ్రాహ్మణుల మధ్య జరిగిన పోరాటంలో మహార్ సైన్యము బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న సందర్భంలో పీష్వా బ్రాహ్మణులకును బ్రిటిష్ సైన్యానికి యుద్ధం జరిగితే పీష్వా బ్రాహ్మణుల దాడి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యము పారిపోతుంటే బ్రిటిష్ సైన్యం దగ్గర పోయి లెఫ్ట్ గవర్నర్ దగ్గర పోయి మారు సైన్యం మేము పీష్వా బ్రాహ్మణులను అంతమందిస్తాం, మేము మీ తరపు నుండి కొట్లాడతాం, మాకు అవకాశం ఇవ్వండి మాట్లాడితే లేదు పీష్వా బ్రాహ్మణులు తట్టుకునే పరిస్థితి మేము లేదంటే లేదు మేము పీష్వా బ్రాహ్మణులను అంతమందిస్తాం మమ్మల్ని నమ్మండి అనే ఉద్దేశంతో 500 మంది మారు సైన్యము 28,000 పీష్వా బ్రాహ్మణులు 1000 మంది అశ్వదళము 500 మంది ఏనుగుల దళము 30,000 పీష్వా బ్రాహ్మణులను 500 మంది మారు సైన్యము పీకేలు కోసుకుంటూ ఒక్కొక్కలను జుట్టు కత్తిరించుకు భీమా నది ఒడ్డు మొత్తం రక్తసిక్తమై 29,500 మంది పీష్వా బ్రాహ్మణులను 1/1/2018 తెల్లవారుజాముకు చంపుకొని విజయం సాధించడం జరిగింది. దాని గుర్తుగా పోతూ బ్రిటిష్ గవర్నమెంటు 1842 సంవత్సరంలో పూణే గ్రామంలో కొంతమంది అమరులైన మీద ఈ స్తూపం కట్టడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొనే ఈరోజు తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఒక 15 సంవత్సరాల నుండి భీమ్ కోరేగాం విజయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే గతంలో 208 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, గతంలో కూడా ఈ దళితుల మీద దాడులు జరిగితే మళ్ళీ మారు సైన్య పోరాటము మళ్ళీ ఇక్కడ చేయక తప్పదని మేము కోరుతున్నాం. జై భీమ్. నల్లల కనకరాజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి రాష్ట్ర కన్వీనర్.